హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపు ఏ లెవెల్ బ్రేక్ అయితే మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము, ఏ లెవెల్ బ్రేక్ అయితే మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము అనేది కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. రేపటి లెవెల్స్ డిస్కస్ చేసుకునే ముందు ఇవాళ మార్కెట్ ఏమైంది అనేది కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఇవాళ ఏమైంది, మన నిఫ్టీ వచ్చేసి మనకి మంచిగా నెగిటివ్ ఓపెనింగ్ అనేది జరిగింది, అంటే స్లైట్లీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది జరిగి 25,900 దగ్గరికి వచ్చి చిన్న బౌన్స్ ఇచ్చి ట్రాప్ చేసి ఫుల్ ఫాల్ అయ్యింది మన మార్కెట్ అనేది. బట్ క్లియర్గా చూడండి, ఇవాళ మార్కెట్ మనకి ఫాల్ అనేది ఎలా అవ్వాలి, యాజ్ ఎ ఆప్షన్ బయ్యర్స్గా మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు మంచి క్యాండిల్స్ వచ్చి అవ్వాలి. ఇక్కడ ఏమైంది, ఫాల్ అవ్వడము, కన్సల్టేట్ అవ్వడము, మళ్ళీ ఫాల్ అవ్వడము, కన్సల్టేట్ అవ్వడం, ఇలా చిన్న 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 క్యాండిల్స్ రావడం వల్ల ఏమవుతుంది అంటే, యాజ్ ఆప్షన్ బయ్యర్గా మనం ట్రేడ్ తీసుకున్నప్పుడు మన ఆప్షన్ ప్రీమియం అనేది డికే అయిపోతుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం ట్రేడ్ అనేది తీసుకోలేం. అండ్ ఇవాళ మనకి లో విక్స్ ఇన్వాల్వ్మెంట్. సో ఇక్కడ మనం క్లియర్గా చూడండి, ఇవాళ లెవెల్ బ్రేక్ అయినప్పుడు నేను ఇక్కడికి వచ్చాక ట్రిగర్ అవుతుంది అని చెప్పి నేను 25,900 పి అనేది ఇక్కడ ఇచ్చా, 26,100 పి అనేది ఇచ్చాను. బికాస్ ఆఫ్ లో విక్స్ మనకి ఏమైంది, ప్రీమియం అనేది స్పైక్ వచ్చి ఎగ్జిక్యూట్ అయిపోయింది, మనం ఎస్ఎల్ తీసుకున్నాం. తర్వాత సిఈ ఇచ్చాను, అది మనకి ట్రిగర్ అవ్వలేదు. నెక్స్ట్ ఇక్కడే మెన్షన్ చేశాను, ఇవాళ బికాస్ ఆఫ్ లో విక్స్ ఇన్వాల్వ్మెంట్కి స్పైక్స్ వస్తున్నాయి, ప్రీమియమ్స్ అనేది సడన్ స్పైక్ వచ్చి మూవ్ అవ్వట్లేదు అని చెప్పి. తర్వాత నిన్న వీడియోలో మనకి సార్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ గురించి కూడా చెప్పండి, లెవెల్స్ పోస్ట్ చేయండి అన్నారని చెప్పి నేను పోస్ట్ చేశాను. ఈ లెవెల్ బ్రేక్ అయితే బై చేయండి, ఈ లెవెల్ బ్రేక్ అయితే సెల్ చేయండి అని చెప్పి. సో క్లియర్గా రిఫరెన్స్ ఇమేజ్ బట్టి ఏ స్టెప్ టు స్టెప్ నేను అప్డేట్ ఇచ్చుకుంటూ వచ్చాను. అట్లానే మనకి టార్గెట్ అనేది కూడా హిట్ అయింది ఫైనల్లీ. మనం మార్నింగ్ ఎప్పుడో తీసుకున్న ట్రేడ్ ఇవాళ మార్కెట్ క్లోజింగ్ టైంకి మనకి ఇవాళ టార్గెట్ అనేది ఇచ్చింది. అది ఆ ఫ్యూచర్స్లో డికే ఉండదు కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసాం, కానీ అదే ఆప్షన్స్లో అయితే యాజ్ ఆప్షన్ బయ్యర్గా మనం ప్రాఫిట్ అనేది బుక్ చేయలేము. ఎందుకంటే 20 పాయింట్స్ 30 పాయింట్స్ కూడా మనం గ్రాప్ చేయడం కష్టం అయిపోతుంది వాళ్ళ మార్కెట్లో. అండ్ ఫుల్ ఆప్షన్ సెల్లర్స్ అనే వాళ్ళు వాళ్ళు మనీ మేక్ చేయగలిగారు. సో స్కాల్పర్స్ మాత్రమే. సో గుర్తుపెట్టుకోండి, మనకి ఆప్షన్ బయ్యర్గా ఉన్నప్పుడు మన మార్కెట్ అనేది మంచిగా మనకి ఫాల్ అనేది రావాలి. ఇట్లా చిన్న చిన్న క్యాన్సిల్స్ వచ్చిందంటే మార్కెట్లో మూమెంటం లేదు అని అర్థం. సో ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ట్రేడ్ తీసుకున్నప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ట్రై టు ఎగ్జిట్ ద ట్రేడ్, హోల్డ్ చేయకండి. అండ్ ఇవాళ మరీ మనకి ఎక్స్పైరీ డే. సో ఇది ఇవాళ జరిగిన మార్కెట్ నిఫ్టీ గురించి. రేపు ఏ లెవెల్ బ్రేక్ అయితే ట్రేడ్ తీసుకుంటాం సార్ అంటే, క్లియర్గా నాకు ఈ లెవెల్ అంటే 25,820 లెవెల్ ఉంది చూసారా, ఈ లెవెల్ బ్రేక్ అయితే నేను డౌన్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుంటాను. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి నాకు 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అయ్యి నాకు ఆ లో బ్రేక్ అయితే నేను డౌన్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుంటాను. తీసుకుని నా టార్గెట్ అనేది నేను ఇక్కడ వరకు నేను పెట్టుకున్నాను, 25,700 వరకు నా టార్గెట్ పెట్టుకుంటాను. నా స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఒక 50 పాయింట్స్ పైన అనేది నేను ప్లాన్ చేసుకుంటాను. ఇది నేను డౌన్ సైడ్కి చూస్తున్న ట్రేడ్ రేపటి మార్కెట్. అండ్ అప్ సైడ్కి వచ్చేసి నాకు ఖచ్చితంగా 26,060 లెవెల్ బ్రేక్ అయితేనే నేను అప్ సైడ్కి ట్రేడ్ అనేది తీసుకుంటాను. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి నాకు సేమ్ 15 మినిట్స్ క్యాండిల్ మంచిగా సస్టైన్ అయ్యి నాకు హై బ్రేక్ అయితేనే నేను అప్ సైడ్కి ట్రేడ్ అనేది తీసుకుంటాను. నా టార్గెట్ వచ్చేసి ఎక్కడ పెట్టుకుంటారు సార్ అంటే, నా టార్గెట్ వచ్చేసి నేను ఈజీ 25,160 లెవెల్ వరకు పెట్టుకుంటారు. మనం పాస్ట్ 3-4 డేస్కి ఈ లెవెల్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సార్ చాలా డిస్టెన్స్ ఉంది కదా సార్, చాలా రేంజ్ ఉంది కదా అంటే, రిస్కీ పీపుల్ అయితే ఈ మధ్యలో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఎక్కడంటే ఈ లెవెల్ అంటే ఈ 25,950 లెవెల్ బ్రేక్, ఇక్కడ మనకి గ్యాప్ కూడా ఉంది కదా, వాళ్ళ గ్యాప్. సో అక్కడ వరకు మీరు టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది స్కాల్పర్స్కి అండ్ రిస్కీ పీపుల్కి మాత్రమే. సేఫ్ ప్లేయర్స్ అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. సో ఇది నేను చూసిన నిఫ్టీ అండ్ లెవెల్స్ అప్ సైడ్కి డౌన్ సైడ్కి గుర్తుపెట్టుకోండి. ఇదే జోన్లో ఉంటే సేఫ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ట్రేడింగ్ అనేది చేయకండి, క్యాపిటల్ అనేది లూజ్ అయిపోతారు. మన మార్కెట్స్లో పాస్ట్ 1 వీక్గా మూమెంటం అనేది ఏం లేదు, అక్కడక్కడే కన్సల్టేట్ అవుతున్నాయి మన మార్కెట్స్ అన్నీ. సో లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ సేమ్ మనం ఏమనుకున్నాము,
రిస్కీ పీపుల్ అయితే ఇక్కడ షార్ట్ చేయండి, టార్గెట్ పెట్టుకోండి. సేఫ్ ప్లేయర్స్ అయితే ఇక్కడ షార్ట్ చేయండి, ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకోండి అనుకున్నాము. మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అయింది, సేమ్ అని అనుకున్న లెవెల్కి వచ్చి సపోర్ట్ వరకు వచ్చేసింది. సో ఫైన్. రేపు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి సార్ అంటే సింపుల్గా మనము ఇది మనకి మంచి సపోర్ట్ జోన్ అనమాట. ఇది మంచి సపోర్ట్ జోన్ మనకి. ఈ 59,000 రౌండ్ ఫిగర్ కూడా, అందుకే వాళ్ళు చూడండి మార్కెట్ వచ్చి బౌన్స్ వచ్చింది. సో రేపు నాకు ఈ లో కింద మంచిగా 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అయ్యి నాకు లో బ్రేక్ అయింది అంటే నా టార్గెట్ 58,800 వరకు నేను పెట్టుకుంటాను. సో ఇది నేను చూసిన డౌన్ సైడ్ ట్రేడ్. అప్పుడు నా స్టాప్ లాస్ అనేది నేను పైన పెట్టుకున్నాను, ఒక 50 పాయింట్స్ 60 పాయింట్స్ బేస్డ్ ఆన్ ద క్యాండిల్ ఫార్మేషన్ నేను పెట్టుకుంటాను. ఇది డౌన్ సైడ్ ట్రేడ్. ఇది బ్రేక్ అయిపోయింది అంటే, ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది అంటే నేను 58,700-600 జోన్ వరకు నేను టార్గెట్ అనేది పెట్టుకుంటాను. ఆర్ఎల్స్ నాకు మార్కెట్ ఇక్కడికి వచ్చి రివర్స్ అయినప్పుడు కూడా నేను ట్రేడ్స్ అనేది ఇనిషియేట్ చేస్తాను. ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క డౌన్ సైడ్ ట్రేడ్స్. అప్ సైడ్ ట్రేడ్స్కి వచ్చేసి ఇవాళ చూడండి, ఈ లెవెల్ అంటే మనకి ఈ 59,200 లెవెల్ పైన మనకి మంచి క్యాండిల్ సస్టైన్ అయ్యి హై బ్రేక్ అయినా కూడా నేను అప్ సైడ్ ట్రేడ్స్ అనేది తీసుకుంటాను. కంపేర్ టు నిఫ్టీ అప్ సైడ్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి చాలా క్లియర్గా ఉంది మూవ్ అనేది. నా టార్గెట్ అనేది గ్యాప్ కవరింగ్ వరకు పెట్టుకుంటాను, ఈజీ టు ఈజీ. ఈ 59,400 లెవెల్ వరకు నేను ప్లాన్ చేసుకుంటాను. నా స్టాప్ లాస్ అనేది కింద ప్లాన్ చేసుకుంటాను. సో ఇది నేను చూస్తున్న నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రేడ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా పింక్ చేయండి. మీకు లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న నా నెంబర్కి. మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ స్కాన్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ మన డిస్క్రిప్షన్లో కూడా మన టెలిగ్రామ్ లింక్ ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మన మార్కెట్ రిలేటెడ్ అప్డేట్ గురించి మొత్తం నేను మన టెలిగ్రామ్ ఛానల్లోనే జాయిన్ చేస్తాను, అప్డేట్ ఇస్తాను. మీకు కానీ నా వీడియో నచ్చిన, అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి, అలానే కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేయడం వల్ల నాకు అనాలిసిస్ చేయాలి, ఇంకా మంచిగా చేయాలని చెప్పి బూస్ట్ అనేది వస్తుంది. సో మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి కనిపిస్తుంది. యూట్యూబ్ అనేది మన వీడియోని బూస్ట్ చేస్తుంది. సో థ్యాంక్ యూ గైస్.